పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిలు పేర్కొన్నారు. వలసపాకల్లోని తమ నివాసం వద్ద నియోజకవర్గానికి సంబంధించి పలు గ్రామాల లబ్ధిదారులకు 11 మందికి 5,96,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల బాగోగులకే ప్రాధాన్యం ఇస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంలో ఆరోగ్య రంగాన్ని నూతన దిశగా నడిపిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందిన బాధితులకు సహాయంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందించడం పేద ప్రజలకు ఊరటనిస్తోందని వారు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ పరిధిలో ఎల్ఓసి విధానాన్ని వినియోగిస్తూ మరింత సమర్థవంతంగా ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా చెల్లింపులు జరిపే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని ఆయన వివరిస్తూ, ఇది గత ప్రభుత్వంలో కనబడని పారదర్శకతకు దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. లబ్ధిదారుల వివరాలు, చికిత్స రికార్డులు పరిశీలించిన తరువాత ప్రభుత్వం ఎల్ఓసి విధానం ద్వారా నేరుగా ఆసుపత్రికి చెల్లింపు చేసి పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చేస్తోందని వివరించారు. సీఎంఆర్ఎఫ్ పూర్తిగా ఉచితంగా, పారదర్శకంగా లభించే సహాయ పథకమని, దళార్లు, మోసగాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దనని, ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ సాయం పొందాలంటే నేరుగా ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తు ప్రక్రియను పాటించడమే సరైన మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేయాలి ఏదన్నా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వటమే కార్యకర్తల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి కార్యకర్తలకు అందుకే ఈ చెక్కులు కూడా ఎవరైతే ఇచ్చారో ఆ కార్యకర్తల సమక్షంలో ఇస్తున్నాం, వాళ్ళ చేతుల మీదుగా ఇస్తున్నాం. మీ క్రెడిట్ గ్రామాల్లో పెరగాలి, మీ మీద ప్రజలకు నమ్మకం ఉండాలని ఉద్దేశమే చేస్తున్నాం. మీ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా కార్యకర్తలందరూ పనిచేస్తూ ఎవరైతే చెక్కులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మరి భగవంతుడు ఆయురారోగ్యాలతోటి మీకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని